అందుకే మీకు దూరంగా వచ్చేసాను. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు? నువ్వు నాతో లేకపోతే నేనెలా ఉండగలను లక్ష్మి? నా ప్రాణమే నువ్వు. ప్రాణం లేని జీవస్యవల్లా ఉంటానేమో గాని నువ్వనుకున్నట్లు నేను ఆనందంగా ఎలా ఉంటాను? నువ్వు లేకుండా నేను నలుగురి మధ్య ఉన్నా, 4 గోడల మధ్య ఉన్నా పెద్ద తేడా ఉండదు లక్ష్మి. లేదు విహారీ గారు, మీరు ఆ ఇంట్లో సహస్రమ్మతో ఉండడమే కరెక్ట్. నేను మీ మధ్యలోకి వచ్చాను, అందుకే మధ్యలోనే వెళ్ళిపోయాను. కనక మహాలక్ష్మి సమేత విష్ణు విహారి లేని ఇల్లు నాకు నరకంతో సమానం. నువ్వు నా పక్కన లేని ఈ జీవితం కూడా నాకు అక్కర్లేదు. మనం ఒకరి కోసం ఒకరు బ్రతకాలని ఆ దేవుడే నిశ్చయించేశాడు. ఇంకా ఎవరు విడదీయాలనుకున్నా మన బంధం విడిపోదు కనకం. నాకు నువ్వు దూరం అయితే నాకు చావే దిక్కు. అలా మాట్లాడద్దు. ఇంకేం చేయమంటావు? నువ్వు నాకు దూరం అయితే నాకు చావే దిక్కు. అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? అసలే ఒట్టి మనిషి కూడా కాదు, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. విహారీ గారు రావడం నా భ్రమ. ఏం లేదు బామ్మగారు. మీ ఆయన గుర్తుకొచ్చాడమ్మా? బాధపడకమ్మా. కడుపుతో ఉన్నవాళ్ళు ఆనందంగా ఉంటేనే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆనందంగా ఉంటుందమ్మా. సరే పద, టిఫిన్ చేద్దు గాని. ఇప్పుడేం వద్దు బామ్మగారు, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. ఇదిగో అలా అంటావేంటమ్మా? నువ్వు తినకపోతే ఎలా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వేళగాని వేళ తినడానికి నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఎప్పుడు ఏదో పరధ్యానంగా ఉండి ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అది కాదు బామ్మగారు, నేను అమ్మా, నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసమైనా సమయానికి తినాలి. సరే అమ్మా, పద. రామ్మా, పదమ్మా. సరే అంబిక, వాళ్ళతో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారో నాకు తెలీదు. ఇంతకు ముందు జరిగినట్టు ఈసారి జరగదు సుభాష్. ఆ ఇన్వెస్టర్లని ఎలాగైనా ఒప్పించి నా దగ్గరికి తీసుకురా చాలు. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను. సరే అంబిక, నేను ఎలాగైనా మీటింగ్కి ఏర్పాటు చేస్తాను. సరే, వస్తాను. రేయ్, ఎవర్రా నిన్ను లోపలికి రానిచ్చింది? ఎందుకు వచ్చావరా మా ఇంటికి? నీలాంటి అదవల్ని ఇంట్లో కాదురా, ఈ పరిసరాల్లో కూడా కనిపించకుండా చేయాలి. వదులు, నా షర్ట్ వదులు. వదలండ్రా. ఏం చేస్తావు? మీ కంపెనీ ఎంప్లాయీస్ని మీరు ఎలా పట్టుకుంటారు చారుకేష్ గారు? రేయ్, నువ్వు మా కంపెనీ ఎంప్లాయ్ ఏంట్రా? నిన్ను మా లక్ష్మి ఎప్పుడో ఉద్యోగం నుంచి పీకి పారేసి పోలీసులకు పట్టించింది. నువ్వు మా కంపెనీ ఎంప్లాయ్ ఎలా అవుతావు? వదలండి. అది ఒకప్పుడు,
ఇప్పుడు నేను మీ కంపెనీ ఎంప్లాయీని సార్. రే, నీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఎవర్రా? నీలాంటి గజదంగలు ఉంచాల్సింది జైల్లో, కానీ ఇలా బయట తిరగనివ్వకూడదు. సుభాష్కి మన కంపెనీలో ఉద్యోగం ఇచ్చింది నేనే బావా. వీడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అంబిక. వీడు ఇంతకుముందు ఏం చేశాడో కూడా నీకు తెలుసు. వీడికి ఉద్యోగం ఎలా ఇచ్చావు? మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఉండరు బావా. సుభాష్ మారాడు, ఇంతకు ముందులాగా లేడు. అప్పుడు కూడా ఏదో చిన్న తప్పు చేశాడు గాని అంతకు ముందు మన కోసం, మన కంపెనీ కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఒక్కసారి దొంగతనం చేసిన వాడు జీవితంలో ఎన్నటికీ మారడు. మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తూనే ఉంటాడు. అలాంటి వాణ్ణి మళ్ళీ మనం ఆఫీసుకి తిరిగి తెచ్చుకోవడం అంటే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే అంబిక. బావా, సుభాష్ ఈసారి తప్పు చెయ్యడు. అవును చారుకేశవ్ గారు, నేను కూడా మంచి మనిషిలా మారిపోయాను. నీ పని ఇలా కాదురా. అదిగో విహారీ వస్తున్నాడు, వాడికి చెప్తాను. విహారీ, 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 ఆ సుభాష్ గారిని మళ్ళీ ఆఫీసులోకి తీసుకున్నారా? వీడు ఎలాంటి వాడు నీకు తెలుసు కదా. అలాంటి వాడు మన ఆఫీసులోకి రాకూడదు. నువ్వైనా చెప్పరా, వీని ఉద్యోగం నుంచి తీసేయమని ఆర్డర్ ఇవ్వు. రేయ్ విహారీ, నేను చెప్పేది అర్థమవుతుందా? విహారీ, విహారీ, బావా, ఎక్కడికి వెళ్తున్నావు బావా? బావా, నిన్నే బావా, ఎక్కడికి వెళ్తున్నావు? విహారీ, విహారీ, రేయ్ విహారీ. బావా బావా అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఆ లక్ష్మి వెళ్ళిపోయిన దగ్గర నుంచి బావ లక్ష్మి ట్రాన్స్లోనే ఉన్నాడు. నేను ఆ లక్ష్మిని బావకి దూరం చేసి సక్సెస్ అయ్యాను, కానీ ఆ లక్ష్మిని బావ మనసులో నుంచి కూడా దూరం చేయాలి. లేకపోతే బావ మనసులో నాకు చోటు ఉండదు. త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేస్తాను. ఐదు, ఆరు. ఏంటి లెక్కలేస్తున్నావు? అమ్మా, ఇది నాకు 7వ నెలమ్మా. అయితే 7వ నెలంటే నాకు సీమంతం చేయాలి కదా. ఏంటి ఎక్కడ మాట్లాడాలో తెలియదండి. నీతోనే కదమ్మా అన్నాను. అవునే, నువ్వన్నట్టు సీమంతం చేయాలి. ఇలా ఏదో ఒక అకేషన్ సృష్టిస్తేనే ఇంట్లో వాళ్ళకి నీ కడుపు మీద ఎలాంటి అనుమానం రాదు. అయితే మంచి రోజు ఇప్పుడే పంతులు గారిని అడగమ్మా. ఇప్పుడే మాట్లాడతాను.